ఓకే. మనకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. మనకి డెవలప్‌మెంట్ మంచిగా అవుతుంది. డెవలప్‌మెంట్‌కి ఎవరు ఆపరు. ఎందుకంటే, ఒకప్పుడు రంగారెడ్డిలో హైటెక్ సిటీలు అవి వచ్చినాయంటే అవి అడవి ఉండే. అది అడవి వల్ల హైటెక్ సిటీ కట్టినా ఎవరికి నష్టం రాలేదు. మనకి ఐటీ కంపెనీలు వచ్చినా ఎవరికి నష్టం లేదు. అంతే లాభం ఉంది. అభివృద్ధి కోసం ఎవరు ఆపరు. కాకపోతే మూసి పక్కలో ఉన్నారని జాలి మంచిగానే చూపిస్తున్నారు రేవంత్ గారు మీరు కరెక్టే. కానీ ఫస్ట్ వాళ్ళకు చూపియాల. ఫస్ట్ వెళ్ళి వాళ్ళకు మన జీవితం మొత్తం కష్టపడి వాళ్ళు సంపాదించి వాళ్ళు కట్టుకుంటారు. సరే మురికిలో ఉన్నారు. మీరు మంచిది ఆలోచిస్తున్నారు. ఫస్ట్ కట్టండి వాళ్ళ కోసం. ఫస్ట్ కట్టినాక వాళ్ళది మీకు ఇక్కడ ప్లేస్ ఇస్తున్నాము, మీకు ఇక్కడ ఇంత ప్లేస్ ఇస్తున్నాం, మీకు ఇంత ఇంత జాగాలు ఇన్ని గజాలు జాగా ఇస్తున్నాం, మీకు మీది ఇంత నష్టపరిహారం ఇంత, మీరు కట్టున్న కన్స్ట్రక్షన్ వాల్యూ ఇంత అని వాళ్ళకి చూపించి ఫస్ట్ ఇచ్చి అప్పుడు ఇండ్లు దగ్గరికి వెళ్ళండి. అప్పటిదాకా ఇండ్ల దగ్గరికి వెళ్ళొద్దు. రాంగ్ అది. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు మీరు నోటీస్ ఇవ్వగానే ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు? దాన్ని మనీ ఇప్పుడు అక్కడ ఇండ్లు పూడగొట్టేసారు. వాళ్ళు ఎక్కడ పోవాలా? అట్లా పడగొట్టొద్దు ఇల్లు ఎక్కడైనా సరే. మంచి మాటలైతే మంచిగా చెప్తున్నాను. మనకి మనకి ఇక్కడ మనకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది, అది వస్తుంది, శంషాబాద్ వస్తుంది, ఆ శంషాబాద్ దగ్గర వస్తుంది అంటే అది మంచిదే, మన మంచి కోసం అది. కాకపోతే డెవలప్మెంట్ ఫస్ట్ చేసి వాళ్ళకి ఉండడానికి ఇల్లు దారి చూపించి అప్పటిదాకా ఇల్లు పడగొట్టొద్దు. ఎందుకంటే రెంట్లు కట్టాలంటే కట్టలేరు. 50 గజాల్లో 4 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీస్ ఉంటారు. మీకు 50 గజాల్లో బాత్రూమ్ ఉంటుంది. మీకు 50 గజాల్లో బాత్రూమ్ ఉంటుంది, లేకపోతే 2 బాత్రూమ్లు ఉంటాయి 50 గజాల్లో మీకు. కానీ గరీబ్ వాళ్ళకి 50 గజాల్లో వాళ్ళు సంసారం చేసేస్తున్నారు మొత్తం. సంసారం అంటే 4 ఫ్యామిలీస్ 5 ఫ్యామిలీస్ పైన కింద కట్టుకొని అట్లా ఉండిపోతున్నారు వాళ్ళు. అది ఫస్ట్ అభివృద్ధి చేద్దాం. కొద్దిగా బాధ అవుతుంది అంటే బాధ కాకుండా ఫస్ట్ చూసుకోవాలి. జనాలే కొద్దిగా కూర్చుని పెట్టుకుంది సీఎంకి. లేకపోతే సీఎంఏ ఎక్కి కూర్చున్నాడా సీటు మీద? జనాలే కూర్చుని పెట్టుకున్నారు కదా. రైతులు జనాలు అందరికీ ఫస్ట్ ఆదుకోవాలా. ఫస్ట్ వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలా. మురికిలో ఎవరు ఉండడానికి ఎవరు ఆలోచించరు. వాళ్ళ దగ్గర లేక వాళ్ళు ఉంటారు. కాకపోతే మీరు మంచిదే చెప్తారు కదా, మంచిగా ఫస్ట్ వాళ్ళకి చూపించండి. వాళ్ళకి ఇల్లు కట్టి చూపించండి ఫస్ట్ వాళ్ళకి సర్వే చేయండి. మీకు ఎన్ని గజాలు మీకు ఉంది అమ్మ, ఇన్ని ఫ్లోర్లు మీకు కట్టిస్తున్నాం, ఇన్ని వందల గజాలు జాగిస్తున్నాం అని చెప్పండి. మీరు అప్పటిదాకా ఇల్లు కూలగొట్టొద్దు. అది రాంగ్ అది.